హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పరిచయమే ఎపిసోడ్ 3. ఉదయం పల్లెటూరు కావడం వల్ల అప్పటికే వాకిళ్ళు ఊడ్చి పచ్చగా కల్లాపి జల్లి ప్రతి లోగిలి ముందు రంగవల్లిలు దర్శనమిస్తున్నాయి. పశువులకు గడ్డి వేసి లేగదూడల్ని వదిలి పాలు తీస్తున్నారు. ఆడవాళ్ళు ఇంటిని చక్కదిద్ది ఇంట్లో వాళ్ళకి కావలసినవి అందిస్తున్నారు. ఇంతకీ మన సుహాసిని ఎక్కడా? చెప్తా ముందు ఫ్యామిలీని పరిచయం చేయనివ్వండి. హాసిని తండ్రి కృష్ణప్రసాద్, తల్లి రాధిక, నాయనమ్మ రాఘవమ్మ, మిగతా వారు స్టోరీ రన్నింగ్లో వస్తారు. ఇంకా హాసినిని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. వాళ్ళని ఫాలో అవుదాం మనం కూడా. ఒసై రాధా, ఆ పిల్లని లేపవే, బారెడు పొద్దెక్కింది, అయినా ఆడపిల్ల ఇంతవరకు పడుకోవడం ఏంటి అని బామ్మ అంటుంది. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా మాట వినదుగా, వద్దన్న పనే చేస్తుంది. గారాబం చాలా ఎక్కువైంది ఈ మధ్యన. ఏంటో ఈ పిల్లకి. రాధికని రాధా అంటారు అనుకుంటూ రాధ హాసిని ఉన్న గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న ఆమె ఫోజుని చూసి, దీనికి ఎన్నిసార్లు చెప్పినా వినదుగా అని కప్పలా పడుకున్న హాసినిని చూసి డిక్కీ మీద ఒక్కటిచ్చింది రాధ. అబ్బా, నీకెన్నిసార్లు చెప్పానమ్మా అలా కొట్టొద్దని అని ఏడుపు ముఖం పెట్టింది హాసిని. నీకెన్నిసార్లు చెప్పాలి అలా పడుకోకూడదని? లేచి బ్రష్ చేసుకో, గుడికి వెళ్ళాలి అంది రాధ. ఈరోజు గుడికేంటమ్మా అని నిద్రమత్తులోకి జారుతుంది. ఈరోజు శివరాత్రి, అది కూడా తెలీదు నీకు? ఎలా వేగాలో నీతో. రేపు పెళ్ళైతే రాధ అంటుండగానే మధ్యలో అందుకుంది హాసిని. ఓహో, అర్థమైంది. నాకు పెళ్ళైతే వచ్చేవాడు మీ అమ్మాయికి ఏం నేర్పలేదు, కనీసం పండుగల గురించి కూడా చెప్పలేదు అంటారు. అంతేనా రాధా డార్లింగ్? నాకు తెలుసు ఈరోజు శివరాత్రి అని, మీకే తెలియక ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓ లార్డ్ శివ, ఈ పాపుల్ని క్షమించు అంటూ రాధ వైపు చూసింది. ఆమె పిచ్చి చూపులు చూస్తూ, పిచ్చి కుక్క కాని కరిచిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? చీచి, పిచ్చి కుక్క లేదు, ఎర్రి కుక్క లేదు. నీకేం తెలీదు, అర్థం కాదు. ఓ పండుగంటే చాలు ఒక కొబ్బరికాయ పట్టుకొని పట్టు చీరలు కట్టుకొని పోతారు. గుడికెళ్ళినట్టు ఉండదు, చీరల ఎగ్జిబిషన్కి పోయినట్టు ఉంటుంది. రాధ 2 చేతులు నోటి మీద పెట్టుకొని అలా చూస్తూ, అసలు నేనేమన్నా, నువ్వేమంటున్నావు? చీరలంటావు, డిస్టర్బెన్స్ అంటావు, ఒక్క ముక్క అర్థం కాలేదే బాబు. నన్నడుగు, నేను చెప్తాగా మదర్. ఇప్పుడు శివరాత్రి అంటే ఏంటి అంది హాసిని. ఆమె ఏముంది, శివపార్వతుల కళ్యాణం. అంటే పెళ్లి రోజు అంతేగా? అయితే మీ పెళ్లి రోజుకి ఏం చేస్తావు రాధా డార్లింగ్ నువ్వు? ఏముంది, శుభ్రంగా కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి నేను మీ నాన్న కలిసి బయట కాసేపు తిరిగేసి వస్తాము. కదా మరి. ఆయన పెళ్లి రోజుకి వాళ్ళావిడితో టైం స్పెండ్ చేయొద్దు? సంవత్సరం పొడవునా మీ కోరికలతో ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసి కనీసం ఈ ఒక్కరోజన్నా ఆయన్ని ఆయన శ్రీమతికి వదిలేస్తున్నారా? వాళ్ళ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్తే ఎవడిది బాధ్యత? మొగుడు పెళ్ళాల్ని విడదీసేద్దామనే భక్తి అని ఎంత కుట్ర చేస్తున్నారమ్మా. మీ పెళ్లి రోజుకి మీరే కోరికలు కోరేసుకొని ఆయన పెళ్లి రోజుకి మీరే కోరికలు కోరేసుకుంటే ఎట్టా అంట అని ఫ్లోలో చెప్పుకుంటూ పోతోంది హాసిని. ఈలోపు నాయనమ్మ వచ్చి హాసిని నెత్తి మీద మొటిక్కాయ వేసి, ఏంటే వాగుడుకాయ్, పొద్దున్నే మొదలెట్టేశావు, సోది చెప్తూ కూర్చుంటావా? వెళ్ళి రెడీ అయ్యేది ఏమైనా ఉందా అంది. హే ముసలి, నన్నెందుకు కొట్టావే? అమ్మో, అత్తాకోడళ్ళు కలిసి నన్ను కొడతారా? చిన్నపిల్లని చేసి మీ ఇద్దరూ ఇన్నిన్ని మాటలంటారా అని ఏడుపు ముఖం పెట్టింది. ఎవరే చిన్నపిల్ల? నీ వయసుకి నాకు 3 పిల్లలున్నారు. నీకు పెళ్లి చేసింటే 2 అయినా కనుండేదానివి. మీకు కుళ్ళు,
మీకు తెలియని విషయాలు నాకు తెలిసాయి అని ఉడుక్కుంటున్నారు పోండి ఇద్దరు. సర్లే, తొందరగా రెడీ అయ్యిరా. నువ్వు రావే రాదా, పూజ సామాన్లు సర్దు, లేట్ అయితే జనాలు ఎక్కువగా ఉంటారు. రూమ్లో హాసిని. చూసావా మిస్టర్ శివ, మీ ఆవిడతో సరదాగా తిరగనిచ్చేలా లేరు వీళ్ళు. నువ్వేమో నా భక్తులు అని అడిగిన వెంటనే వరాల వర్షం కురిపించేస్తావు. నువ్వేం చేస్తావులే, ఆ లెవెల్లో పూస్తారు క్రీమ్ బిస్కెట్లు వీళ్ళు. ఓయ్ కదిలావా లేదా అని బామ్మ మాట వినిపించి వెళ్తున్నా వెళ్తున్నా అని లేచి వెళ్ళింది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 4. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.